రావటానికి, ఫైనాన్షియల్గా ఇట్లా నష్టం పొందటానికి అయ్యేటువంటి ఏం ప్రాబ్లం కుటుంబంలో ఇలా ఫైనాన్షియల్గా ఈ యొక్క కర్సెస్ని మనం కంటిన్యూ కావటానికి ఉండేటువంటి విషయాలు ఏంటంటే ఎట్లా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, దేన్ని బట్టి వచ్చినవి అనేది మనం గ్రహించుకోవాలి. దేన్ని బట్టి వచ్చేవి అనేది మనం గ్రహించుకోవాలి. ఎట్లంటే ఎందుకంటే మన కుటుంబాల్లో ఆ రూట్ కాజ్ని మనం డీల్ చేయకుండా సబ్సిక్వెంట్గా సప్లిమెంటరీ మ్యాటర్స్ని మనం డీల్ చేస్తూ ఉంటాం. రూట్ కాజ్ ఏంటంటే ఆ యొక్క ఫైనాన్షియల్ బర్డెన్తో, ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా దివాళా కోరుతనాన్ని కుటుంబం అనిపిస్తుందంటే దానికి రూట్ కాజ్ ఏంటంటే, దానికి మూల కారణం ఏంటంటే ఆ యొక్క ఏదో చెడు అలవాట్లు ఉన్నాయి ఆ కుటుంబంలో యజమానికి కానీ తర్వాత కుటుంబ సభ్యులకు కానీ ఏదో చెడు అలవాట్లు ఉన్నాయి. త్రాగుబోతనం కావచ్చు, ఇంకా వేరే విధమైనటువంటి అలవాట్లు కావచ్చు, స్పెండ్ థ్రిఫ్ట్ కావచ్చు, ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి. వాటిని మనం అడ్రస్ చేయాలి. కానీ మన పేరెంట్స్ని బ్లేమ్ చేయటం, లేకపోతే మన పూర్వీకులను బ్లేమ్ చేయటం, వాళ్ళ నుంచి మాకు పాస్ అయిందని అంటాం. చాలా వరకు పేరెంట్స్ కూడా ఏంటంటే మన చనిపోయే ముందు కూడా మన తల్లిదండ్రులు కొంతమంది కుటుంబాల్లో వాళ్ళు ఏంటంటే మనకి ఆస్తులు ఎవరు కానీ నేను వాళ్ళకి ఇంత బాకీ ఉన్నాను, ఇక్కడ బాకీ ఉంది, ఈవిడికి ఇంత బాకీ పడ్డాను, లేకపోతే ఇంకా ఇంత ఈఎంఐ కట్టాలని చెప్పి ఇస్తారు. కానీ తల్లిదండ్రులు కొన్ని కుటుంబాల్లో మనకి ఆస్తులు కూడా పంచకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి అన్నమాట. కనుక ఫైనాన్షియల్ కర్సెస్ కూడా అనేక దినాల నుంచి అనేక వంశాలు అంటే అనేక తరాల నుంచి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. అవుతాయా లేదా? తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్స్ కూడా తల్లిదండ్రుల యొక్క క్యారెక్టర్ అంటే ప్రవర్తన కూడా మనం అడాప్ట్ చేస్తూ ఉంటాం. పిల్లలైన వాళ్ళు, ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా మనం అడాప్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు ఇంట్లో పెరుగుతారు కనుక వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు బాగా వాచ్ చేస్తారని చెప్పాను కదా. వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి తల్లిని కొడుతూ ఉంటే ఎందుకంటే ఆ తండ్రి వాళ్ళ నాన్న కొట్టేవాడు, వాళ్ళ ముత్తాత కొట్టేవాడు తన భార్యని. అది చూసి అతను ఏం చేస్తున్నాడంటే అది ఆనవాయితీ, వాళ్ళు కొట్టారు, అది మా కుటుంబంలో ఆనవాయితీ అని చెప్పి ఇతను కూడా కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళెవరో ఎందుకంటే అది కుటుంబంలో తరతరాలుగా వస్తున్నటువంటి యొక్క అలవాటు. ఆ అలవాటుని దే విల్ టేక్ ఇట్ గ్రాంటెడ్ అండ్ దే విల్ ఆల్సో ట్రై టు ఇంప్లిమెంట్. నీకు వచ్చినటువంటి భార్య, లేకపోతే నీ తల్లి భరించింది, లేకపోతే నీ తాత కొట్టాడు, వాళ్ళు భరించారు, నేనెందుకు భరించాలని ఎదురు తిరిగేటువంటి అవకాశం మన ఈ యొక్క జనరేషన్లో మనం చూస్తూ ఉంటాం. అది తప్పు, అది చాలా దారుణం. ఎవరి మీద చేసుకోవడం అనేది చాలా తప్పు. బిబిలికల్లీ అది చాలా రాంగ్. అది ఎవరు సర్టిఫై చేయకూడదు. అది ఆ రీతిటువంటి క్యారెక్టర్, ఆ విధంగా క్యారెక్టరు మగపిల్లలైన వారు గృహంలో గ్రహిస్తూ ఉంటారు. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే గయాళి అనేటువంటి తల్లి తండ్రిని సతాయిస్తూ ఉంటుంది. కుటుంబాల్లో తండ్రిని సతాయిస్తూ ఉంటుంది, తండ్రిని అనుమానిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా నీ గృహంలో ఉన్నటువంటి అమ్మాయిలు చూస్తూ ఉంటారు, వాచ్ చేస్తూ ఉంటారు. మీకు బిడ్డలు వాచ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాచ్ చేసేసి వాళ్ళు పెద్ద పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భర్తల్ని ఆ రీతిగా ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చూశారు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఏ రీతిగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే కోపం వచ్చేసి పిల్లల్ని బూతులు మాట్లాడతారు కదా, కోపం వచ్చినప్పుడు కంట్రోల్ లేకుండా. ఇవన్నీ ఏంటంటే పిల్లలు ఏంటంటే మనల్ని వాచ్ చేస్తున్నారని, మనం చేస్తే మన ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి ఒక్క ప్రవర్తన, ప్రతి ఒక్క నడవడి మనం అంటే స్క్రూటినీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ అనేది మనం గ్రహించుకోవాలి. అలా లేకపోతే ఏంటంటే మనం వీఆర్ టీచింగ్ రాంగ్ థింగ్స్ టు అవర్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేది స్కూల్లో నేర్చుకునేది కన్నా గృహంలో నేర్చుకునేది ఎక్కువ. తల్లిదండ్రులే వాళ్ళు మొదటి టీచర్స్. వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నటువంటి లెసన్సే వాళ్ళ జీవితాల్లో ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళు దరిద్రాన్ని అనుభవిస్తుంటే దరిద్రం కామని అన్నట్టు వాళ్ళు దరిద్రాన్ని కొనసాగుతూ ఉంటారు, స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళు తాగుబోతుకు తనాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. తర్వాత అనేక రీతులుగా తల్లిదండ్రులు ఇమిటేట్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటారనమాట. కనుక ఇలాంటివి ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ యొక్క జనరేషన్ ఈ దినాన్ని వాక్యం వింటున్నట్టు మనం ఏంటంటే ఇప్పుడు ఆనవాయితీగా లేకపోతే తరతరాలుగా వస్తున్నటువంటి ఫైనాన్షియల్ కర్సెస్ని, ఈ దురలవాట్లను, తర్వాత ఇక క్యారెక్టర్ ఫాల్ట్స్ని
మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టే జనరేషన్గా మనం రైజ్ కావాలనేది ఈ యొక్క మధ్యాహ్నం మీతో మాట్లాడేటువంటి వాక్యం. మరి అది కావాలంటే మనం ఏం చేయాలి? తర్వాత ఇంకో కొన్ని కుటుంబాలు మనం చూస్తే ఏంటంటే మనం నేర్చుకునేది ఏంటంటే, ఎందుకు మన కుటుంబాల్లో కష్టాలు వస్తాయి, ఎందుకు మనం వేదన, బాధ, అనారోగ్యత ఎందుకు కొనసాగుతాయి అంటే బైబిల్ ఒక మాట చెప్తుంది ఏంటంటే, చూడండి, Psalm 107:17, కీర్తన గ్రంథం 107:17 వచనం చూడండి. ఎందుకు మన కుటుంబాల్లో వేదన, బాధ, రోదన లేకపోతే బలహీనతలు ఎందుకు వస్తాయి అనే దానికి చూడండి. అది అన్ని బాధలు, నేమ్ ఇట్ యాజ్ సిక్నెస్ కావచ్చు, ఫైనాన్షియల్ బ్యాంక్రప్టసీ కావచ్చు, లేకపోతే వీటన్నిటికి కూడా రూట్ కాదు ఏంటంటే దుష్టత్వం అంట. దుష్టత్వం, దుష్ట ప్రవర్తన ఎవరిలో? పేరెంట్స్ అయిన వారిలో. ఎవరిలో? పేరెంట్స్ అయినటువంటి వారిలో ఉన్నటువంటి ఈ దుష్టత్వం, దుష్ట ప్రవర్తన బట్టి ఇవన్నీ కూడా కుటుంబానికి తీసుకొచ్చేటువంటి ఇవన్నీ కారణాలు. కుటుంబంలో వచ్చేటువంటి ఇవన్నీ కూడా అనారోగ్యత కావచ్చు, తర్వాత ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, తర్వాత ఇది ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా కేవలం మనలో ఉన్న దుష్టత్వం, దుష్ట ప్రవర్తన బట్టే వస్తాయని బైబిల్ చెప్తుంది అనమాట. ఈ మధ్యాహ్న కాలంలో మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోకపోతే, మనం ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్న మనం ఈ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోకపోతే, ఈ యొక్క దుష్ట ప్రవర్తన నుంచి బయటికి రాకపోతే, ఈ దుష్ట ఆలోచన నుంచి బయటికి రాకపోతే, మన జనరేషన్ కూడా అలాగే తరతరాలకు వస్తున్న శాపాల్లో కంటిన్యూ అవుతాం అనేది మనం గ్రహించుకోవాలి. కానీ దీనికి మనం ఏ రీతిగా ఓవర్కమ్ కావాలనేది తర్వాత చెప్తాను. ఇంకా కొన్ని బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చూసిన తర్వాత ఏ రీతిగా ఈ యొక్క ఆనవాయితీగా వస్తున్న తరతరాలకు వస్తున్నటువంటి శాపాల నుంచి బయటపడాలో అనే విషయాన్ని మనం మీకు చెప్తాను. మనం బైబిల్లో చూసినట్టయితే ఒక గొప్ప కుటుంబం ఉంది. ఎవరిది? అబ్రహాం కుటుంబం ఉంది. మన విశ్వాసులకి తండ్రి కదా ఆయన. అబ్రహాము ఆ కుటుంబంలో నార్మల్గా ఏముంది, అబ్రహాం ఏం చేశాడు? అబద్ధం ఆడాడా లేదా? ఆడాడా? ఎక్కడ ఆడాడు అబద్ధం? చెప్పాలా? ఎక్కడ ఆడాడు అబద్ధం? తన భార్యను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆవిడ నా చెల్లి అని చెప్పి అబద్ధం ఆడాడు. అవునా? ఆయన అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. దేవుడు అనేక రీతులుగా అబ్రహామును దీవించాడు. కానీ ఉన్న సిచ్యువేషన్లో కూడా దేవుడు ఆయనకి జయాన్ని ఇచ్చి వాడి యొక్క శారాన్ని కాపాడేవాడే. కానీ ఆయన అబద్ధం ఆడాడు. ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అబద్ధం ఆడాడు. ఆ అబద్ధం అక్కడితో ఆగిపోయిందా? తర్వాత తనకి కుమారుడైనటువంటి ఇస్సాక్ ఏం చేశాడు? జస్ట్ కట్ అండ్ పేస్ట్. అక్కడ ఆయన చేసిన అబద్ధమే రిబ్కా విషయంలో చేశాడు. ఎవరు? ఇస్సాకు, రిబ్కా ఫిలిస్తీన్ దేశంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంతగత్తి అని చెప్పి అడిగినప్పుడు ఆవిడని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా అదే మాట చెప్తాడు. అది 26:7 ఉంటుంది. చదవండి ఒకళ్ళు. ఆదికాండం 26:7 ఉంటుంది చూడండి. చూడండి, ఈయన ఇస్సాకు ఏమైనా తక్కువ విశ్వాసినా? దేశమంతా కరువు వచ్చేసి పంటలు రాకపోతే ఈయన ప్రార్థన చేసి విత్తనాలు వేస్తే 100 రెట్లు పంట తీసుకున్నటువంటి విశ్వాసి ఈయన. అయినా అక్కడున్న పరిస్థితిని బట్టి అబద్ధం ఆడాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అబద్ధం? తండ్రి నుంచి వచ్చింది. అవునా? తండ్రి నుంచి అబద్ధం ఇస్సాకు వచ్చింది. అక్కడ దాగిపోయిందా? వాళ్ళ కొడుకులు ఉన్నారా ఇస్సాక్కి? ఎవరెవరు? యాకోబు అని ఆయన ఏం చేశాడు? అబద్ధం ఆడటం కాదు, డిమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. డాక్టరేట్ చేశాడు ఆయనలో. అబద్ధాల్లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్టున్నాడు. డెమాన్స్ట్రేట్ అబద్ధం ఎలా ఉంటుందో చూపించాడు ఆయన. అవునా? తండ్రినే మోసం చేశాడు అబద్ధం ఆడి. కనుక ఈ తరతరాలుగా చూడండి, ఒక క్వాలిటీ ఎట్లా కుటుంబంలో ప్రయాణం చేస్తుందో చూడండి. ఇది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అదే రీతిగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళ కుటుంబంలో ఇంకోటి చూస్తే ఏంటంటే,
ఇంకొక గుణం ఏంటంటే ఈ కుటుంబంలో, ఈ యొక్క అబ్రహాం కుటుంబంలో మనం చూసేది ఏంటంటే పిల్లల మధ్య తారతమ్యం చూపించటం, పిల్లల మధ్యన డిఫరెన్షియేట్ చేయటం, పిల్లల మధ్యని ఫేవరెటిజం చూపించటం. ఎట్లా మొదట అబ్రహాం కుటుంబంలో ఎవరికి ఫేవరెట్ చేశాడు? చూడండి, ఇస్సాకు పుట్టేంత వరకు ఇస్మాయిలు గొప్పవాడు, అవునా కదా? హగరుకు పుట్టిన ఇస్సాకు పుట్టేంత వరకు శారా ఏం చేసింది? ముద్దు పెట్టుకుంటూ చాలా మంచిగా సాకింది. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఏమైంది? దాని పిల్లవాడిని ఇంటి నుండి తరిమే అని చెప్పేసి మాట్లాడుతుంది, అవునా? ఎంత డిఫరెన్స్ చూడండి. అది ఆ యొక్క డిఫరెన్స్ చూపించడం అనేది అందరితో ఆగిపోయిందా? తర్వాత నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి ఆయన జనరేషన్ అయిపోయిన తర్వాత ఎవరి జనరేషన్? నెక్స్ట్ ఇస్సాకు జనరేషన్. ఇస్సాకు ఏమైనా చూపించాడా? ఇస్సాకు పిల్లలు ఉన్నారా? ఇస్సాకు పిల్లలు ఉన్నారా? ఎవరు? యాకోబు, ఏసావు. వాళ్ళిద్దరి మధ్య ఎంత తేడా ఉంది పుట్టే విషయంలో? ఇదే రాకెట్ సైన్సా? చెప్పండి. ఇద్దరు ఒకేసారి పుట్టారు కదా, కమల పిల్లలే కదా, అవునా కదా? చూడండి, అక్కడ ఇస్సాకేమో పెద్ద కుమారుడైన ఏసావుకి ఫేవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన నువ్వు తీసుకురా, నేను నిన్ను జ్యేష్ఠత్వంతో దీవిస్తానని చెప్పి ఆయనకి ఫేవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత తన తల్లి అయినటువంటి రిబ్కా ఏం చేస్తుంది? యాకోబుని తప్పు చేసి ఎట్లనే కానీ యొక్క జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోమని ప్రోత్సహిస్తుంది. అంటే ఈ ఫేవరెటిజం అనమాట. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆ రీతిగా ఒకరిని ఒక విధంగా ఇంకొక విధంగా చేసేటువంటి మనస్తత్వం ఈ కుటుంబంలో ఉంది, అవునా కదా? దాని తర్వాత అది అక్కడితో ఆగిపోయిందా? ఆగిపోవాలా. తర్వాత ఎవరికి? విక్టిమ్ అయినటువంటి యాకోబు కుటుంబంలో కూడా వచ్చింది. యాకోబు పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారా? ఎంతమంది? 12 మంది. యాకోబు కనీసం మా తాత తప్పు చేశాడు, మా తండ్రి తప్పు చేశాడు, నాకు అన్యాయం చేసే జరిగిందని విక్టిమ్ కార్డు ప్లే చేయకుండా ఏం చేశాడు? ఆయన మారు మనసు పొందకుండా ఏం చేశాడంటే ఆయన కూడా 11 మందిని పిల్లల్ని ఒక విధంగా చూశాడు, యోసేపుని ఒక విధంగా చూశాడు, ప్రేమించాడు ఎక్కువగా, అవునా కదా? సో ఇది కుటుంబాల్లో మనకు తెలియకుండానే కంటిన్యూ అవుతుండే. కొన్ని మనకు పుట్టిన పిల్లలు ఇద్దరు కూడా లేకపోతే ముగ్గురు కూడా ఒకే విధంగా, ఒక అతను ఎక్కువగా బాగా తెలివి కలిగి ఉండొచ్చు, ఇంకొక అతను తెలివి లేకుండొచ్చు, ఒక అమ్మాయి బాగా అందంగా పుట్టి ఉండొచ్చు, ఇంకొక అమ్మాయి అందంగా లేకుండా ఉండొచ్చు. కానీ వాళ్ళు మనకు పుట్టిన వాళ్లే కదా. అలాంటి తారతమ్యం చేసేసి వాళ్ళ జీవితాల్లో మనం ఎలాంటి బీజాలు నాటుతున్నామంటే చాలా డేంజరస్ విత్తనాలు నాటుతున్నాం వాళ్ళ జీవితాల్లో. లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ మనసుల్లో, ఆ హృదయాల్లో నిలిచిపోయిద్ది. మా అమ్మ నాన్న నన్ను వేరేగా చూశారు, మా అమ్మ నాన్న ఎందుకంటే నాకు తెలివి లేదు, నేను చదవలేదు కాబట్టి నన్ను చాలా సెకండ్ చూశారు. నా అన్ననో లేకపోతే నా అక్కనో లేకపోతే నా చెల్లినో వేరే విధంగా ప్రేమించి సమస్తం వాళ్ళకే కట్టబెట్టాడనే మనసు వాళ్ళ హృదయంలో కంటిన్యూ అవుతుంటుంది. కానీ మనకి పుట్టిన వాళ్ళు ఇద్దరు కూడా ఒకటే. ఒకళ్ళకి నీ రూపంలో పట్టొచ్చు, ఒకళ్ళు ఇంకా తండ్రి రూపంలో పట్టొచ్చు, ఒకళ్ళు నల్లగా పట్టొచ్చు, ఒకళ్ళు తెల్లగా పట్టొచ్చు, ఒకళ్ళు తెలివి గల వాళ్ళు వచ్చు, లేని వాళ్ళు వచ్చు. కానీ వాళ్ళు నీ కుమారులే నీ కుమార్తెలే అని చెప్పి గ్రహించుకోకపోతే, అది ఆ గ్రహింపు చేసుకోకపోతే మనం ఏం చేస్తామంటే మనం చాలా పిల్లలకి అన్యాయం చేస్తున్నట్టు, పిల్లలకి మనసుల్లో మనం చాలా రాంగ్ బీజాన్ని నాటుతున్నట్టుగా మనం గ్రహించుకోవాలన్నమాట. సో ఇలాంటివి ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి కర్సెస్ని మనం బ్రేక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆయన ఎవరైతే అబ్రహాం గారు అబద్ధం ఆడాడు, అవునా? తర్వాత ఇస్సాకు అబద్ధం ఆడాడు, తర్వాత ఈయన ఆయన పుట్టినటువంటి యాకోబు కూడా అబద్ధం ఆడాడు. ముగ్గురు అబద్ధాలు ఆడారా? కానీ యోసేపు జీవితంలో అబద్ధం ఏమైనా ఉందా? యోసేపు జీవితంలో ఆయన పుట్టిన కుటుంబంలో అబద్ధం ఆడా? ఆయన నీతిగా బ్రతికినట్టు బైబిల్ చెప్తుంది మనకి. కనుక నువ్వు నేను ఆ యోసేపు జనరేషనల్ కర్స్ బ్రేకర్ లాగా మనం మారాలనేది ఉద్దేశం. చూడండి, యోసేపే ఆ యొక్క కుటుంబంలో వచ్చి ఆనవాయితీని కట్ చేశాడు. దేవుని కొరకు నిలబడి ఎక్కడ కూడా అబద్ధం ఆడకుండా ఆ ఉన్నటువంటి జనరేషన్లకు వస్తున్నటువంటి ఆనవాయితీని, ఆ యొక్క ఆచారాన్ని లేకపోతే ఆ యొక్క వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కర్స్ని బ్రేక్ చేసేటువంటి బ్రేకర్గా మనం అక్కడ ఆయన
అంటే ఈయన చూస్తాం, ఏసేపును చూస్తాం అన్నమాట. చూడండి, ఆయన ఎక్కడ కూడా పక్షపాతం కూడా చూపించారు. ఎఫ్రాయిమ్కి తర్వాత ఇంకో ఆయన మనస్సేకి మధ్యన ఎక్కడన్నా ఆయన వ్యత్యాసం చూపించాడు పిల్లల్ని, ఇద్దరిని ప్రేమించాడు. కానీ ఈ ముసలాయన ఉన్నాడే, ఆయన కన్ను కనపడిపోయారు. ఎవరు? ఆయన తండ్రి అయినటువంటి యాకోబు. ఒకసారి మీ ఇద్దరు పిల్లల్ని తీసుకురామని చెప్పి నిలబెడితే వాళ్ళు కరెక్ట్గా ఏజ్ వైజ్ నిలబెట్టాడు. కుడి వైపు ఎడమవైపు నిలబెడితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఎవరు? కళ్ళు కనపడిపోయిన ముసలాయన ఆయన బ్లెస్ చేయడానికి ఇట్లా క్రాస్ చేశాడు. ఎవరు? ఈయన కళ్ళు కనపడిపోయాడు, మైండ్ చాలా షార్ప్గా ఉన్నట్టుంది ఈయనకి. అట్లా చేశాడు. కానీ ఏసేపు చేయాల. అరే నాన్న, ఆయన నా పెద్ద కుమారుడు, ఈ చిన్న కుమారుడు, అట్లా ఎందుకు చేస్తావంటే, నువ్వు నాకు తెలుసు, నోరు మూసుకొని ఉండని చెప్పినటువంటి వాక్యం మనం బైబిల్లో చూస్తాం. అది కనుక మన తండ్రులను మార్చలేము, మన తల్లులను మార్చలేము, వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు మార్చలేము. కానీ మనం ఇవన్నీ వింటుంది ఎందుకంటే మనం కెన్ వి పుట్ ఫుల్ స్టాప్ టు దిస్ కల్చర్, దిస్ టైప్ ఆఫ్ అలవాట్లకి, ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ని మనం ఫుల్ స్టాప్ చేసినటువంటి జోసెఫ్ జనరేషన్గా మనం రైజ్ కావాలనేది మనం ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనం గ్రహించాల్సినటువంటి మాటలు అన్నమాట. తర్వాత ఇంకొక కుటుంబం కూడా, ఎందుకంటే ఇది బైబిల్ కాబట్టి, బైబిల్లో ఉన్న వాక్యాలే కాబట్టి నేను ఉదాహరణ మీకు అర్థం కావాలని చెప్తున్నాను అనమాట. ఇంకొక కుటుంబంలో చూస్తే దావీదు కుటుంబంలో ఏది ప్రాముఖ్యంగా మనం చూస్తాం? దావీదు కుటుంబంలో ఆయన అబ్రహాం కుటుంబంలో మనం చూసాం, అబద్ధం చూసాము, బిడ్డల మధ్య వ్యత్యాసాన్ని చూసాము. తర్వాత ఈయన కుటుంబంలో, దావీదు కుటుంబంలో మనం ఏం చూస్తాం చెప్పండి? నార్మల్గా అర్థమైనటువంటి వ్యభిచారం కదా, అవునా? ఎవరితో వ్యభిచారం చేశాడు ఈయన? బెష్టిబాతో వ్యభిచారం చేశాడు. ఈ ఇతర పరాయి యొక్క పురుషుని యొక్క భార్యతో వ్యభిచారం చేశాడు. తనకు పుట్టిన కుమారుడు అమ్నాను ఎవరితో చేశాడు? తన బిడ్డతోటే వ్యభిచారం చేశాడా? అదే కాకుండా అబ్షలోము తనకు పుట్టిన కుమారుడు ఏం చేశాడు? తన ఉపపత్రుల్ని, దావీదు యొక్క ఉపపత్రులను పాడు చేశాడు. చూడండి ఎట్లా ఇప్పుడు పాపం దాన్ని కట్ చేయకపోతే, దానికి ఆపైపోతే జరిగేటువంటి పర్యవసానాలు ఇవన్నీ కూడా మనం ఏదో మనం వింటున్నా, మన తల్లిదండ్రులు చేసినటువంటి ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తే జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. వీళ్ళంతా మంచోళ్ళు కాదా? వీళ్ళంతా భక్తులు కాదా? వీళ్ళంతా పెద్దవాళ్ళే. కానీ వాళ్ళలో ఉన్నటువంటి గుణాలని మనం మంచిని తీసుకోవాలి. ఈ బైబిల్లో ఇవన్నీ ఎందుకు రాశారంటే, పరిశుద్ధాత్మ ఎందుకు పెట్టాడంటే, వాళ్ళ యొక్క తప్పులు ఉన్నట్టుగా అన్ఎడిటెడ్ వాక్యాన్ని ఎందుకు పెట్టాడంటే, మనం ఆ యొక్క వాళ్ళ పాపాలు, వాళ్ళు చేసిన మంచి కార్యాలు, పుణ్యకార్యాలు అన్నీ కూడా మనం చూసి మంచిని పికప్ చేసుకోవాలి, మన జీవితాలు అలాంటివి ఉంటే తీసివేసుకోవాలనే ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యాలను కూడా మన కొరకు రాసినటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, బైబిల్లో ఇంకొక విషయం చూద్దాం. ఫస్ట్ మర్డర్ ఎవరు చేశారు చెప్పండి? నరహత్య ఎవరు చేశారు? కయ్యూను చేశాడు. సెకండ్ మర్డర్ ఎవరు చేశారు? సెకండ్ మర్డర్ లేమేక్ అనే అతను చేశాడు. ఈ లేమేక్ అనే అతను చేశాడు సెకండ్ మర్డర్ ఇన్ ద బైబిల్. ఆయన లేమేక్ అనే అతను చూస్తే, అతని వంశావాళ్ళు చూస్తే ఎక్కడి నుంచి వచ్చాడంటే, కయ్యూను ఆయన తండ్రి, అంటే ఫోర్ ఫాదర్. తర్వాత కయ్యూను చనిపోయిన తర్వాత అనేక మంది అబ్రహాంకి, అనేక మంది ఆదాము అవ్వలకు పుట్టారు. కానీ వాళ్ళలో ఎవ్వరు కూడా ఆ పాపానికి గురి కాల. ఎవరైతే కయ్యూను శపించబడ్డాడు, ఆ యొక్క శాపం తన వంశావాళ్ళు కంటిన్యూ అయింది. కనుక ఇవన్నీ కూడా మనం గ్రహిస్తున్నటువంటి వింటున్న మనం మన జీవితాల్లో ఎలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ మధ్యాహ్న కాలంలో మనం పరిశీలించుకోవాలి. వాటిని మన జీవితాల నుంచి తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత బైబిల్లో ఇంకొక క్యారెక్టర్ ఎవరంటే, అతను ఆ బైబిల్లో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, అతనే కాకుండా అతను రాజు, అతనే కాకుండా తన జాతికి, తన వంశానికి, తన 11 వంశాలకు శాపంగా, తన తర్వాత 18 కింగ్స్కి 18 రాజులకు కూడా అదే అతను చేసిన పాపం అంటుకునేటట్టు చేశాడు. ఎవరైతే చెప్పండి? యెరోబాము. ఎప్పుడైతే సొలొమోను తర్వాత ఇజ్రాయెల్ దేశం 2గా డివైడ్ అయింది కదా, మనకు తెలుసు. అయిన తర్వాత అక్కడ యెరోబాము దేశం 2 విధాలుగా, సౌత్ ఇజ్రాయెల్, నార్త్ ఇజ్రాయెల్ అని. నార్త్ ఇజ్రాయెల్కి మాత్రం ఎవరతను? యెరోబాము నార్త్ ఇజ్రాయెల్కి యెరోబాము, సౌత్ ఇజ్రాయెల్కి, సౌత్ అంటే యూదా ప్రాంతానికి ఎవరంటే రెహబాము. సొలొమోను కొడుకు రెహబాము పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట. కనుక ఈ రెహబాము
రెహబాము దేవుని మార్గంలో నడిచినా కొన్ని తప్పులు చేసినా కూడా, కానీ ఈ యొక్క యెరోబాము అనే అతను ఏం చేశాడంటే తర్వాత అష్టరో దేవతని, తర్వాత ఆల్టర్స్ కట్టేసి విగ్రహార్థన ప్రారంభించి దేవునికి వ్యతిరేకంగా జీవించి పాపం చేసినటువంటి వ్యక్తి కనుక ఆ పాపం ఆ ఇజ్రాయెల్ యొక్క నార్త్ కంట్రీలో 18 రాజులు పరిపాలించారు. అందరూ దుర్మార్గులే, అందరూ కూడా ఆ యొక్క దుర్మార్గతను పాటించినటువంటి వారు. 18 మందికి ఈజ్ క్యారెక్టర్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. 18 మంది చూడండి. ఒక రాజు ఒక వ్యక్తి చేసిన పాపం ఒక ఎంటైర్ కమ్యూనిటీకి ఇన్ఫ్లుయెన్స్ చేయటం జరిగింది. ఎంటైర్ దేశానికి, ఎంటైర్ జనరేషన్స్కి, 18 జనరేషన్స్కి మనం తీసుకోవచ్చు. 18 కింగ్స్ పరిపాలించినటువంటి రాజ్యంలో ఒక్కడు కూడా మంచోడు లేడు. అల్టిమేట్లీ ఆ దేశం ఎక్కడికి పోయింది? అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ అని చెప్తున్నాము, అదేంటంటే సౌత్ యూదుల దేశం, యూదులు. అదే కానీ ఇజ్రాయెల్ దేశం ఈయన యెరోబాము పరిపాలించినటువంటి ప్రాంతం 11 వంశాలకు 11 కాదు 10 తెగలకు పాటించినటువంటి వ్యక్తి ఆయన అడ్రస్ లేకుండా పోయిందనమాట. కనుక ఒక వ్యక్తి ఏ రీతిగా కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడో, ఒక చెడ్డ ప్రవర్తన, చెడుత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా ప్రభావం చేయగలడు అనే దానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు ఈయన దగ్గర. కనుక మన తల్లిదండ్రులు దుర్మార్గులు అయితే, తల్లిదండ్రులు తప్పుడు అలవాట్లో ఉన్నట్లయితే పిల్లల మీద వస్తుందని మనం విన్నాం. అలాగే సమాజంలో ఉన్నటువంటి నాయకులు కరప్ట్ పీపుల్ అయితే, లేకపోతే వాళ్ళు అనేకమైనటువంటి దొండగాలు చేస్తూ ఉంటే ఆ యొక్క సమాజం, ఆ యొక్క సొసైటీ కూడా కరప్ట్ అయిపోతుందని మనం విన్నాం. తర్వాత మనం పరిపాలించే పాలకులు కరప్ట్ పీపుల్ అయితే, అనేక విధంగా తప్పులు చేస్తున్నట్టయితే వాళ్ళ జీవితాలను బట్టి ఒక దేశం అంతా కూడా నాశనం అయిపోయింది అనే విషయాన్ని మనం విన్నాం అన్నమాట. కనుక మనం వీటిలో మనం చూస్తే మన కుటుంబాల్లో ఇలాంటివి చూస్తే ఏంటంటే మనం దేనికి కారణం అని మనం చూస్తున్నట్లయితే మన తల్లిదండ్రులు లేకపోతే మన పూర్వీకులు అని చెప్పేసి వాళ్ళ మీద తోసేసి మనం దాని నుంచి బయటికి పడకుండా ఉన్నట్లయితే మనం కూడా మన యొక్క తరంలో కూడా ఈ యొక్క దరిద్రాన్ని లేకపోతే యొక్క చెడు అలవాటుని, దుష్టత్వాన్ని పాటిస్తూ మన కుటుంబాన్ని, మన జనరేషన్ నాశనం చేస్తాం. మన తర్వాత వచ్చే జనరేషన్ని కూడా మనం పాడు చేస్తామనే విషయాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట. కనుక ఇది మార్చాలంటే నువ్వు నేను ఈ మధ్యాహ్నం మన జనరేషన్లో వీ హ్యావ్ టు పుట్ ఫుల్ స్టాప్. ప్రభా, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇంతవరకు చాలు ప్రభా. మా పూర్వీకులు చేసిన తప్పులను మేము పాటిస్తూ వచ్చాం. ఇప్పుడు నాకు కృతజ్ఞత, నాకు ఆ యొక్క బ్రేక్ త్రూ ఇవ్వండి. నాకు ఈ యొక్క కర్సు నుంచి బయటకు రావడానికి నాకు బ్రేక్ త్రూ ఇవ్వండి. నేను నీ కొరకు నీతిగా నిలబడతాను, నా ప్రవర్తన నీకు అంగీకారంగా చేసుకుంటానని మనం దేవుని దగ్గర ఎన్నుకోవాలి. దీని యొక్క జనరేషనల్ కర్సును బ్రేక్ చేయటం అనేది ఎలాగంటే మనం కేవలం ఒక యేసుక్రీస్తు రక్తమే, యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఆ యొక్క జనరేషన్గా తరతరాలుగా వస్తున్నటువంటి శాపం, తరతరాలుగా వస్తున్నటువంటి చెడు అలవాటు, తరతరాలుగా వస్తున్నటువంటి దుష్ట ప్రవర్తన బ్రేక్ చేయాలి. యేసుక్రీస్తు రక్తాన్ని మీరు క్లెయిమ్ చేసినట్లయితే మీ అంతటా మీరు మీ యొక్క ఉన్నటువంటి విల్ పవర్తో మీరు ఏం చేయలేరు, నేనేం చేయలేను. యేసుక్రీస్తు రక్తాన్ని మనం క్లెయిమ్ చేసినట్లయితే మనం ఆ యొక్క కర్సెస్ నుంచి బయటికి రాగలం. గలతీ పత్రిక తీయండి, 3వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ చూస్తేనంటే 2 విషయాలు. శాపం నుండి విడిపించాడంట, మన కొరకు పాపమై ఆయన శాపం నుంచి విడిపించాడంట, శాపమై తర్వాత ఆశీర్వాదాలకు అర్హులుగా చేశాడంట. అది కేవలం యేసుక్రీస్తు రక్తం వల్ల, సిలువలో మరణించడం వల్ల జరిగింది. ఆ విషయాన్ని మనం నమ్మి ఆ యొక్క బ్లడ్ని మనం క్లెయిమ్ చేసినప్పుడే ఈ యొక్క దురలవాట్ల నుండి, తరతరాలకు వస్తున్నటువంటి ఆచారాల నుంచి, అలవాట్ల నుంచి మనం బయటపడగలము అనేది మొదటగా అది అనమాట. తర్వాత బైబిల్లో కూడా కొంతమంది యొక్క ఈ చైన్ని, ఈ యొక్క కర్సెస్ని బ్రేక్ చేసినటువంటి వ్యక్తుల గురించి 2-3 గురించి తెలుసుకొని ముగించేద్దాం ఒక 10 minutesలో. 2-3 వ్యక్తులు మనం చూసినట్లయితే ఇక్కడ యెఫ్తా గురించి మనకు తెలుసు. యెఫ్తా ఎవరు? లేకపోతే ఎబ్బేజ్ని చూడండి. ఎబ్బేజ్ ఎవరు?
ఎబ్బేజు తన తల్లి చాలా దుర్వ్యవస్థలో ఉన్నప్పుడు, లేకపోతే చాలా సఫరింగ్తో, లేకపోతే అనేక వేదంతో కన్నది కదా. ఎబ్బేజు గురించి మన అనేక ప్రసంగాలు విని ఉంటాం మనం, వింద కదా. ఆయన తన ప్రవర్తన మార్చుకొని, తన బ్రతుకు మార్చుకొని, ఎప్పుడైతే దేవునికి 4 విషయాలు ప్రార్థన చేశాడు. అది మనం ఎక్కడ చూస్తామంటే ఫస్ట్ క్రానికల్స్లో, దినవృత్తాంతాల్లో 9 అధ్యాయంలో చూస్తాం అన్నమాట. 4 అధ్యాయంలో చూస్తాం. అక్కడ ఆయన ప్రార్థన చేసింది ఏంటంటే, ఆయన 4 మాటలు చేశాడు. నిశ్చయంగా దీవించు, నా సరిహద్దులను విశాలపరచు, నా చేయి నీ తోడుగా ఉండనివ్వు, ఏ కీడు నన్ను అంటకుండా చెయ్యని ప్రార్థన చేశాడు. 4 విషయాల గురించి ప్రార్థన చేశాడు. తన యొక్క ప్రవర్తన మార్చుకొని దేవుడికి లోబడి దేవుని యొక్క రక్తంతో కడగబడిన తర్వాత ఈ యొక్క ప్రార్థన చేసినప్పుడు అతను యొక్క జీవితం ఎలా అయింది చెప్పండి. అతని జీవితం ఏ రీతిగా మారిందో మనకు తెలుసు. ఆయన ప్రార్థన దేవుడు విని ఆ కుటుంబంలో సంతోషాన్ని తీసుకొచ్చాడు, తన తల్లికి గౌరవం తీసుకొచ్చాడు, తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. రెండోది ఇంకోటి ఏంటంటే, దీన్ని ఏంటంటే అపోస్తుల పాలు ఒక ఉదాహరణ చెప్తాడు. అపోస్తుల పాలు ఎక్కడంటే రోమాపత్రిక 11 అధ్యాయంలో ఒక ఉదాహరణ చెప్తాడు. అక్కడ ఆయన ఉదాహరణలు ఏంటంటే, ఆయన ఒక చెడ్డ ఒలీవా చెట్టు ఉందంట. చెడ్డ ఒలీవా చెట్టు ఉందంట. చెట్టుకి కొమ్మలు ఉన్నాయి. ఆ చెట్టుకి ఎక్కడ కూడా కాయలు కాయట్లా. సీజన్స్ మారిపోతున్నాయి కానీ ఏ కాయలు కాయట్లా. చెడ్డ ఒలీవా చెట్టుకి కొమ్మలకి ఏ కాయలు కాయట్లా. ఎప్పుడైతే ఆ కొమ్మని కట్ చేసి మంచి ఒలీవా చెట్టుకి గ్రాఫ్టింగ్ చేస్తే, గ్రాఫ్టింగ్ అంటే అంటు కట్టితే కొమ్మలు కాయటం మొదలైందంట. ఆ చెట్టు ఎవరు? ఆ యొక్క చెడ్డ ఒలీవా చెట్టు ఎవరు? ఆ కొమ్మలు ఎవరంటే, ఆ చెడ్డ ఒలీవా చెట్టు ఎవరంటే మన తల్లిదండ్రులు కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు. ఆ కొమ్మలు ఎవరంటే నువ్వు నేను. ఎప్పుడైతే పాత వాళ్ళని నిందిస్తూ మనకు లైఫ్ని కంటిన్యూ చేసే దానికన్నా అది కట్ చేసి మనం మంచి ఈ యొక్క ఒలీవా చెట్టు అయినటువంటి యేసుక్రీస్తు అంటగట్టబడితే అప్పుడు ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మ ఫలించిందని బైబిల్లో ఆయన 11 అధ్యాయంలో రాసింది. కనుక అది ఎట్లా జరిగిందంటే, అక్కడ మంచి ఒలీవా చెట్టుకి అంటబట్టినటువంటి కొమ్మకి యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రవహిస్తుంది. యేసుక్రీస్తు యొక్క సారం, దేవుని యొక్క సారం ఆ యొక్క కొమ్మలో ప్రవహించినప్పుడు అది ఫలభరితం అవుతుంది. మనం కూడా ఈ చెడ్డ దుష్ట ప్రవర్తన మానుకొని ఆయనతో మనం కలపబడ్డప్పుడు, ఆయనతో మనం అంటుకట్టబడ్డప్పుడు, మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా చేసుకున్నప్పుడు అలాంటి ఫలభరితమైనటువంటి జీవితం నీకు నాకు కలిగిద్ది అనేది అపోస్తలుల పౌలు యొక్క ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం వీ షుడ్ బికమ్ ఏ జోసెఫ్ జనరేషన్. ఎబ్బేజు ప్రార్థన చేస్తే ఏం చేశాడు? దేవుడు ఆ ప్రార్థన విని ఆయన యొక్క స్థితిని మార్చాడు, ఆయన యొక్క ప్రోటోకాల్ని ఆయన స్థితిని మార్చాడు. మరొక వ్యక్తి, ఇంకొక స్త్రీ గురించి మనం చెప్పుకుందాం బైబిల్లో. ఈవిడ తన మీద ఉన్నటువంటి దోషము లేకపోతే శాపము, తన వంశం మీద ఉన్న శాపము, తన దేశం మీద ఉన్న శాపం గురించి వాటి మీద అధిగమించి దేవుని చేత ఆశీర్వదించబడిన స్త్రీ ఈవిడ. ఎవరు ఆవిడ చెప్పండి? ఎవరు? రూత్ కదా. సో రూత్ చెప్పండి. రూతు ఏ దేశానికి చెందిన ఆవిడ? మోయాబీరాలు శపించబడ్డ వాళ్ళేనా? ఎందుకని? లోతు కుమార్తెల పాపం ద్వారా ఆ యొక్క వంశం ఏర్పడ్డదని మనకు అందరికీ తెలుసు. అదొకటి. అదే కాకుండా మనం చూస్తే ఏంటంటే, ఇంకొక వాళ్ళు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కానాన్ దేశం వెళ్ళే దారిలో వాళ్ళు ఈ యొక్క మోయాబు దేశాన్ని దాటి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒకసారి ఏర్పడే ముందు మోషే అంటాడు, వాళ్ళంటే మోయాబీలు ఈ యొక్క ఇజ్రాయెల్కి వాళ్ళు కేవలం కజిన్స్ అంటే సహోదరులే, వాళ్ళు సంబంధం.
సంబంధం. అది అవుతున్నప్పుడు వాళ్ళు మోషే ఒక వార్త పంపిస్తే, మేము ఇక్కడ మీ దేశం నుంచి దారి ఉంది కాబట్టి మేము దాటి వెళ్తాం, మా యొక్క ప్రజలు మీ యొక్క బావుల్లో మీ యొక్క చెరువుల్లో మంచినీళ్ళు తీసుకొని మా నదుల్లో మంచినీళ్ళు తీసుకుంటారు దాహమైనప్పుడు, మాకు అనుమతించండి అంటే వాళ్ళు మా యొక్క సరిహద్దులో మీరు వచ్చారంటే మాత్రం మిమ్మల్ని చంపేస్తామని చెప్తాడు. అదే కాకుండా వాడు రాకముందు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి బాలాక్ అనే రాజు ఆయన బిలాం అనేటువంటి ప్రవక్తని హైర్ చేసుకొని ఆయన ఏం చేస్తాడు, శాపాన్ని వీడి మీద చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా కదా? ఆ శాపం వాళ్ళకి తగల. అక్కడ మరి మేము చదివితే టైం లేదు కాబట్టి ఆయన వివరించట్లేదు, వాక్యం చదివించట్లేదు. ఆ శాపం వాళ్ళకి తగల. ఎప్పుడైనా బిలాము ఇశ్రాయేలుని శాపం విసిరాడా? శాపం చేయనివ్వలేదు దేవుడు. ఆ శాపం వీళ్ళకి వచ్చింది. కనుక వీళ్ళు శపించబడ్డారు. ఎందుకంటే అక్కడ ఒక వాక్యం ఉంటుంది, శపించడం నీకు ప్రీతికరం కనుక అది నీ మీదకి వస్తుందని ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో. శపించే వాళ్ళకి వాళ్ళు ఇతరులు శపించబడాలని అంటారు, కానీ దేవుడు బైబిల్ చెప్తుంది ఏంటంటే శపించడం నీకు ప్రీతికరం కనుక, నీకు ఇష్టం కనుక అది నువ్వు ఎవరినైతే శపిస్తావో వాళ్ళ మీదకి వెళ్ళదు కానీ నీ మీదకి వస్తుంది అంటాడు. కనుక వాళ్ళు ఆ రీతిగా మోయాబీలు శపించబడిన వారనే గ్రహించుకోవాలన్నమాట. ఇలాంటి శాపగ్రస్తమైనటువంటి స్త్రీ ఈవిడ. మనం ఈవిడికి ఎట్లా కనెక్ట్ ఉందంటే మనం చూస్తే బైబిల్లో మనం చూస్తే ఏంటంటే నయోమి ఆవిడ యూదురాలు, ఆవిడ తన భర్త ఎలిమెలెకు వాళ్ళు అక్కడ కరువు వచ్చినప్పుడు మోయాబ్ దేశానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతను ఇద్దరు కుమారులతో వెళ్తాడు. నలుగురు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కుమారుడికి పెళ్ళి, అక్కడ అన్య దేశంలో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లలు తన భర్త కూడా చనిపోయిన తర్వాత నయోమి తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా ఆవిడని ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కథ మనకు బాగా తెలుసు. మొదట ఒక కోడలైనటువంటి ఆవిడ ఓర్ప ఆవిడ తన యొక్క అత్త మాట వినేసి వాపసు వెళ్తుంది. కానీ ఈవిడైతే ఎవరు రెండో ఆవిడ రూతు, ఆవిడ మాట విన్నా కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఎక్కడ చనిపోతావు నేను అక్కడ చనిపోతాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పేసి ఆవిడ వదలకుండా యూదా దేశానికి రావడం జరుగుతుంది. మనకు ఆ కథ బాగా తెలుసు. వచ్చి దేవుడు అన్యురాలైన తర్వాత అయోగ్యురాలైనటువంటి లేకపోతే ఈ యొక్క శపించబడిన దేశానికి శపించబడిన స్త్రీకి వంశానికి చెందినటువంటి ఈవిడ్ని దేవుడు ఎప్పుడైతే తన మనసు మార్చుకొని తన హృదయం మార్చుకొని దేవుని బిడ్డలతో ఉండటానికి సహవాసం చేయడానికి నిశ్చయించుకుంది, అప్పుడు ఎక్కడ కనెక్ట్ చేశాడు తెలుసా? ఎవరికి కనెక్ట్ చేశాడు? యూదా గోత్రంలో చాలా ధనవంతుడు నీతిమంతుడు అయినటువంటి ఎవరికి? బోయజ్ కనెక్ట్ చేశాడు. ఈ బోయజ్ ఎవరు? ఆయన డేవిడ్కి ఫోర్ ఫాదర్. డేవిడ్ ఎవరికి? యేసుక్రీస్తుకి ఫోర్ ఫాదర్. ఎక్కడ మనం చూస్తే మత్తయి 1వ అధ్యాయము 6-7 వచనాలు అనుకుంటా, అక్కడ చూస్తే ఏంటంటే ఈవిడ పేరు యేసుక్రీస్తు వంశావళిలో మెన్షన్ చేయబడ్డది. అన్యురాయలైనటువంటి స్త్రీ, దేనికి మా సమాజంలో కన్సిడర్ చేయనటువంటి స్త్రీ, శాపగ్రస్తమైన దేశానికి చెందినటువంటి స్త్రీని దేవుడు ఎప్పుడైతే తన మనసు మార్చుకొని తన నడవడి మార్చుకొని దేవుని ప్రజలతో ఉండడానికి సిద్ధపడ్డాదో తీసుకొచ్చేసి ఎక్కడికి ఆ విధంగా దీవించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. వాక్యంలో మనం చూస్తాం. రాహబ్ ముందు ఉంటుంది చూడండి, తర్వాత మనం ఈవిడి విషయం మనం చూస్తే అక్కడ ఉంటుంది, ఈవిడి పేరు కూడా ఉంటుంది చూడండి అక్కడ. ఇంకా మనం ముగించే ముందు ఇంకా 2-3 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ యూదా రాజుల్లో హిజ్కియా గురించి మన అందరికి తెలుసు కదా. హిజ్కియా గురించి, హిజ్కియా తండ్రి ఎవరు? ఆహాజ్ అనే ఆయన హిజ్కియా తండ్రి. ఆహాజ్ అని ఆయన ఏం చేశాడంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న టెంపుల్లో, దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి ప్రార్థన జరగకుండా అక్కడ విగ్రహాలను స్థాపించడం, లేకపోతే అక్కడ విగ్రహారాధన చేయటం, తర్వాత ఈ యొక్క పరిశుద్ధ దేవుని సన్నిధి తీసివేసి చేసినటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరు? ఆహాజ్ అని ఆయన ఎవరు? హిజ్కియా తండ్రి. కానీ హిజ్కియా రాజు అయిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? మొదట దాన్ని టెంపుల్ని క్లీన్ చేసి ఆరాధన మొదలుపెట్టాడు. అంటే అట్లా హిజ్కియా లాగా నువ్వు నేను అవటానికి అవకాశం ఉంది. మన తండ్రి తప్పు చేసి అనిపించాడు. తండ్రి తప్పును లేకపోతే తండ్రిని ఆనవాయితీని, తండ్రిని మనం అవమానపరచకూడదు, తండ్రి తల్లిదండ్రులను మనం సన్మానించాలని చెప్పేసి వాళ్ళ తప్పుడు మార్గాన్ని మనం పాటించకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలన్నమాట. ఎనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యెఫ్తా గురించి మనకు తెలుసు. యెఫ్తా మనం ఒక వేశ్యకు పుట్టినటువంటి వ్యక్తి కదా. యెఫ్తా వేశ్యకు పుట్టినటువంటి వ్యక్తి కనుక ఆ వ్యక్తి
ఆయన పుట్టినప్పుడు ఆ యొక్క స్థితి ఎలా ఉందంటే చాలా దరిద్రమైన స్థితిలో ఉన్నాడు. సమాజం హీనంగా చూసింది, తన సహోదరులే తరివేశారు. తర్వాత అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తాన్ని ఎప్పుడైతే తన ప్రవర్తన మార్చుకొని దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడో అందరూ కూడా ఇజ్రాయెల్ అందరూ కూడా వెళ్ళి ఆ ఇజ్రాయెల్ రక్షించడానికి ఒక నాయకుడిగా దేవుడు పిలుచుకున్నాడు. కనుక ఎప్పుడైతే మన మార్గాలు, మన యొక్క జనరేషన్లకు వస్తున్నటువంటి కర్సెస్ని బ్రేక్ చేసి దేవుని మార్గాన్ని వెనుకొని యేసుక్రీస్తు రక్తంతో దేవుని మార్గాన్ని వెనుకొని దేవుని మార్గంలో ఉండడానికి నిర్ణయం చేసుకున్నట్లయితే దేవుడు నీ యొక్క స్థితిని మారుస్తాడు, నా యొక్క స్థితిని మారుస్తాడు. ఆ యొక్క స్థితి ఆయనకి ఎవరికి అందుబాటు లేనటువంటి స్థితిని మనం ఎవరికి రీచ్ కానటువంటి స్థితిని మన దేవుడు మనకిస్తాడనే విషయాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట. తర్వాత బైబిల్లో ఒక మాట చూడండి. బైబిల్లో ప్రావర్బ్ 26:2 అంటే సామెతలు 26:2. చూడండి, ఈ వాక్యం చూస్తే ఏంటంటే వాళ్ళ ఆకాశంలో ఎగిరే పిచ్చుకలంట రెక్కలు ఇస్తూ అది అక్కడ మనం చూస్తే ఏంటంటే మన పూర్వీకులు చేశారు, లేకపోతే అది చేశారు ఇది చేశారు అనేది కాకుండా వాళ్ళని నిర్ణయించే బదులుగా మనం ఆ యొక్క పిచ్చుక ఆకాశంలో ఎట్లా రెక్కలు తప్పలాడిస్తూ బయటికి వెళ్తుందో ఆ రీతిగా మనం చేతులెత్తి దేవుణ్ణి, మనం నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, చేతులెత్తి ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తున్నప్పుడు అంతవరకు కూడా ఏ శాపం నీ దగ్గర రాదు. ఏ యొక్క చేతబడి లేకపోతే ఏ యొక్క జాదు టోన నీకు గృహాన్ని నా గృహాన్ని తాకదనేది మనం గ్రహించుకోవాలి. ఎప్పుడైతే దేవుని మార్గాన్ని, దేవునికి ప్రీతికరంగా నీ జీవితం ఉన్నట్లయితే, దేవునికి అందుబాటులో నువ్వు అవైలబుల్ అయితే, దేవుని ఎప్పుడు నిత్యం ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క శాపం అంటే అది వాక్యం ఏముంది, హేతువు లేని శాపం మీ మీదకి రాదని చెప్పి ఉంది. హేతువు లేకుండా నీ మీదకి రాదు. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో మా నింద వేశారు, ఎవరో మనం శపించారు, ఎవరో మన మీద జాదు టోన అలాంటివి మన కర్స్ చేశారని చెప్పేసి వాళ్ళ శాపాలు మన మీద పడతాయని భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు రక్తంతో నువ్వు నిలబడ్డట్లయితే, యేసుక్రీస్తు రక్తాన్ని క్లెయిమ్ చేస్తూ యేసు మార్గంలో నేను ఉన్నట్లయితే ఆ కర్సెస్ నుంచి బయటికి రాగలం. యేసు రక్తమే, యేసు నమ్ముకోవడం తప్ప రెండో మార్గమే లేదని మనం విన్నాం. ఈ యొక్క గొప్ప వాళ్ళు ఎందుకంటే అబ్రహాము తప్పు చేశాడు, ఇస్సాకు తప్పు చేశాడు, యాకోబు తప్పు చేశాడు, డేవిడ్ తప్పు చేశాడు, ఈ మహానాయకులు కూడా తప్పు చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, నీలాగా నాలాగా మనుషులే. అయినా ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, ఏ ఒక్కడు నీతిమంతుడు కాదని. రోమా 3:23 చెప్తుంది, ఏ ఒక్కడు నీతిమంతుడు లేదు, ప్రతి ఒక్కడు కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమకు దూరంగా ఉన్నారని చెప్తుంది. కనుక మనలో ఎవరు కూడా తప్పు చేయని వాళ్ళం కాదు, తప్పు చేస్తూ ఉంటాం. వీటికి భయపడుతూ లోకంలో జరిగినటువంటి వీటి గురించి మనం ఆలోచిస్తూ మనం భయపడుతూ దేవుని దగ్గర రాకుండా, లేకపోతే దేవునికి మన బాధ చెప్పకుండా అనేక మంది సోది చెప్పే వాళ్ళ దగ్గరకో లేకపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తూ వాళ్ళ మాటలు విని వాటిని పాటిస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాలని నేను అనుకుంటాను. ఈ యొక్క మాటలు మనం గ్రహించి మనం ఈ యొక్క జనరేషన్ కర్సెస్ నుంచి బ్రేక్ చేసే జనరేషన్గా నువ్వు నిలబడాలి, నేను నిలబడాలి. మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన కుటుంబాన్ని ఇప్పటి వరకు మన కుటుంబం ఏ రీతిగా శాపాల్లో, పాపాల్లో, దురాలవాట్లలో, తర్వాత దురాచారాల్లో, దరిద్రతలో ఉన్నారో ఇక్కడ నుండి అయినా ఈ దినం విన్నాము, వాక్యం విన్నాము, దాన్ని మన జీవితాల్లో మొదటగా మన జీవితాల్లో అమలు జరిపి, ప్రభువా నాకు ఆ యొక్క బ్రేక్ త్రూ ఇవ్వండి, నా జీవితాన్ని మార్చండి. తల్లిదండ్రులు కాదు, నేను మార్చలేని వాళ్ళని, నన్ను మార్చండి. నా కుటుంబానికి నేను లెక్క చెప్పాలి, నేను నా కుటుంబం మారాలని చెప్పేసి ఈ రాత్రి మధ్యాహ్న కాలం దేవుని దగ్గర సాగిలపడదాం, దేవుని యొక్క పాదాలను వెతుక్కుందాం. అది